హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది ఫేస్ చేసినటువంటి సమస్య ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనము. ఎందుకు ఇది అవుతుంది? సో దీని గురించి ఫస్ట్ మనం కొంచెం క్లియర్గా తెలుసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా మీకు సింక్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో తీస్తున్నాను. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, లేదా మీరు ఫ్యూచర్లో మేబీ ఎదుర్కోవచ్చు కూడా ఇలాంటి తొందరపాట్లు చేస్తే కనుక. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఏంటి అంటే, ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే స్ఖలనం అయిపోవడాన్ని మనము ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం అంటారు. ఇది కావడానికి రెండు రకాలుగా ఉంటుందండి. సో బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని డివైడ్ చేస్తుంది ఇది, ఓకేనా? సో బిఫోర్ మ్యారేజ్ కి ఎందుకు అవుతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు అవుతుంది అనేది మనం దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ అలా ఏంటి అంటే, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రెమెడీ అని యూట్యూబ్ లో కొట్టగానే ఓ చిట్కా వస్తుంది. ఆ చిట్కాను ఫాలో అవుతారు, రిజల్ట్ రాదు. ఇంకొకటి వస్తుంది, అది కూడా ఫాలో అవుతారు, రిజల్ట్ రాదు. నాకు ఫోన్ చేస్తారు, ఆ చిట్కా ఫాలో అయినా ఈ చిట్కా ఫాలో అయినా మాకు రిజల్ట్ రాలేదు. సో ఫస్ట్ సమస్యను అనలైజ్ చేసుకోవాలి మనం. అంటే సమస్య ఏ కారణం వల్ల వచ్చింది, అసలు అది సమస్యేనా? ఒకవేళ ఈ సమస్య అయితే దీనికి నా మీద ఉన్నటువంటి ప్రభావం ఎలా చూపిస్తుంది, నా బాడీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, దీన్ని క్యూర్ చేసుకోవడం ఎలా, ఇలా 1 by 1 మనము అనలైజ్ చేసుకుంటూ వస్తేనే ఆ సమస్యను మనం 100% సాల్వ్ చేసుకోగలుగుతాం, రిపీట్ కాకుండా, ఓకేనా? ఇకపోతే సరే, మనం 2 parts డివైడ్ చేసుకున్నాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి బిఫోర్ మ్యారేజ్, అంటే పెళ్లికి ముందు చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఇవి. ఇది ఏమవుతుందంటే, మ్యారేజ్ కాకముందు బయట ఎఫ్ఐఆర్స్, గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్, సో ఈ జనరేషన్ తెలిసిందే, మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడడం అవసరం లేదు. సో బయట పార్టిసిపేషన్ చేసేటప్పుడు, లేదా బయట వేరే అమ్మాయిల దగ్గరికి, వేషల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది మగవాళ్ళు ఏంటంటే, మ్యారేజ్ కాకముందు మాస్టర్బేషన్కి అలవాటు పడిపోవడం కానీ, లేదా ఓవర్గా నీళ్ళ చిత్రాలకు అలవాటు పడిపోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, బయట అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కలవక ఎప్పుడో ఒకసారి కలుస్తారు కాబట్టి ఆ టైంలో ఓవర్ రొమాన్స్ లాంటివి కానివ్వండి, ఎక్సైట్మెంట్, టెన్షన్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక ఆ టైంలో ఏమవుతుందంటే, వీరం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోతుంది. సో దాన్ని మనం సమస్య అనుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఇట్ హ్యాపెనింగ్ అంతే. సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. దాని గురించి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు, ఎందుకంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతుంది నీకు బాడీ అక్కడ. సో ఓవర్ ఎక్సైట్మెంట్ ఎప్పుడైతే నీవు, ఫర్ ఎగ్జాంపుల్, మీ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఒక 1 hour తర్వాత మీరు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక 1 hour లో, ఓకేనా? 1 hour లో వెళ్దాం అనుకుంటే మీరు ప్లానింగ్ చేసుకుంటారు, ఏమేమి చేయాలి, ఎలా చేయాలని మీ మైండ్ లో కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఆ థాట్స్ వస్తాయో, మీకు మూమెంట్స్ వస్తాయో, ఫీలింగ్స్ వస్తాయో, ఆటోమేటిక్గా అక్కడ మీకు వీర్యం అనేది రెడీ అయిపోయి జెల్ లాగా బయటికి కొద్దిగా రావడం అనేది, అంటే అక్కడ రెడీ అయిపోతుంది ఆ వీర్యం అనేది. సో తర్వాత మీరు కలిసినప్పుడు మాట్లాడుకోవాలో, రొమాన్స్లో ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫుల్గా ఎక్కువగా ఎక్సైట్ అవుతుంటుంది మీ బాడీ, అంటే హార్మోన్స్ రెడీ హెవీగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల వీర్యం అనేది ఎక్కువగా రెడీ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే, అక్కడ ఆపలేక ఆ వీర్యం అనేది 1 or 2 strokes లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా మంది, అది ఇలా జరిగినాక ఏమవుతుంది, ఆ ఎదురుగున్న అమ్మాయిలు ఊరుకుంటారా, మేము అన్సాటిస్ఫైడ్, నీ పర్ఫార్మెన్స్ ఇంతేనా, నువ్వు వేస్ట్ కానీ, వాళ్ళు ఏదో 4-5 మాటలు అంటారు వాళ్ళు సరిపోక. అనగానే వీళ్ళు ఏమవుతారు, ఓహో నాకు ప్రాబ్లం ఏదో ఉన్నది, నేను సాటిస్ఫై చేయలేకపోయినా, నీ అమ్మాయి వేయలేకపోతే రేపు పెళ్ళి అయినాక నేను ఏం చెప్తా అని పెళ్లి వాయిదా వేసుకుంటారు. అసలు ప్రాబ్లమే కాదు అది. ఈ విషయం నేను చాలా మంది పేషెంట్స్ కి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను ఈ విషయంలో. సో ఎప్పుడు ఈ ప్రాబ్లం అవుతుంది అని అంటే, రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోతుంది అని అంటే, అప్పుడు దట్ ఈస్ కాల్డ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అంతేకాని నెలకో, 10 రోజులకో, 15 రోజులకో ఒకసారి కలవడం వల్ల వచ్చేది కాదు. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు, ఎలా అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయినాక కూడా క్యాంపుల మీదనో, వర్క్ బిజీ మీదనో, సో వేరే కారణాల వల్లనో 4 days కి 5 days కి ఒకసారి వెళ్ళి రావడం, కలవడం అనేది జరుగుతుంది. అలా 4 days లేదంటే భార్య భర్తలు ఒక కాడ, వాళ్ళ కాడ, వీళ్ళ కాడ వర్క్ చేసుకుంటూ వీకెండ్స్ లో కలుస్తారు. ఇలా కలవడం వల్ల కూడా చాలా మంది ఏమవుతుందంటే, అన్ని రోజులు ఉన్నటువంటి కోరికలు, ఫీలింగ్స్ అనేటివి 1-2 రోజులకు వచ్చేసరికి ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతుంది మళ్ళీ బాడీ, ఓకేనా? ఈ ఎక్సైట్మెంట్ లో మళ్ళీ అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే రెగ్యులర్ పార్టిసిపేషన్ లో నార్మల్ గా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారో అప్పుడు మీకు కరెక్ట్ గా తెలిసిపోతుంది. అప్పుడు కూడా అలాగే అవుతుందంటే అప్పుడు అది సమస్య, ఓకేనా? సో చాలా మంది ఇది సమస్య కాదా, ఉందా లేదా అని తెలిసి తెలియక చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోక ఇబ్బంది పడేవాళ్ళు, భార్యలతోటి, బయట అమ్మాయిలతోటి తిట్ల పడేవాళ్ళు 100 మంది ఉన్నారు ఇప్పుడు. సో ఇట్లాంటి వాటి వల్లనే ఈ సమస్యలు వస్తాయి.
సో కాబట్టి ఫస్ట్ ఇది సమస్య కాదా క్లారిఫై చేసుకోండి. రెండవది ఓవర్ మాస్టర్బేషన్. దీని వల్ల కూడా ఏమవుతుందంటే ఇక్కడ పెనల్ మీద ఉన్నటువంటి కొన్ని నరాలు అనేటివి బలహీన పడిపోయి ఎక్కువ టైం ఆపలేక వీర్యం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక సమస్యగా మనం పరిగణించుకోవచ్చు. సో ఎప్పుడు అంటే మ్యారేజ్ అయినా కూడా ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అని అనుకున్నప్పుడు దీన్ని మనం చేసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే మీకు తెలియగా కొంతమంది అంటే నిద్రలోనే ఏదైనా ఫీలింగ్స్ కానీ లేదు అని అంటే ఏదైనా బయట నిద్రలోనే ఎవరికైనా కలుస్తున్నట్టుగా రాగానే కొంతమందికి వీర్యం అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. అది కూడా వీక్నెస్. దాన్ని మనము నైట్ ఫాల్ అంటే స్వప్నస్కరణము అంటారు. సో ఇలాంటి చాలా మందిలో కూడా జరుగుతూ ఉంటాయి. దానికి కూడా నరాల బలహీనత కింద కానీ వీక్నెస్ కింద కూడా మనం కౌంట్ చేయవచ్చు. ఇకపోతే మెయిన్ కాన్సెప్ట్ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది అని అంటే ఎప్పుడు కూడా మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి డైలీ 1 టైం 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ మీరు ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసినా ఎప్పుడు అలాగే జరుగుతుంది అని అంటే అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనం అనొచ్చు. దీన్ని గమనించడానికి మీకు అంటే ఎరెక్షన్స్ మూమెంట్స్ కూడా సరిగా రావండి, మెత్తగానే ఉండిపోతూ ఉంటుంది, గట్టి పడడానికి కూడా ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఈ రెండు సమస్యలు కలిపి ఉన్నాయి అని అంటే అక్కడ మీకు ప్రాబ్లం ఉంది. ఓకేనా? అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ రెండు కలిపి ఉన్నాయి అని అంటే అక్కడ మీకు ప్రాబ్లం ఉంది అని అర్థం. ఈ విషయాన్ని మాత్రం మీరు నోట్ చేసుకోండి. మిగతా ఏ బయట సందర్భాల్లో ఎలా జరిగినా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీకు మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నా లేకపోయినా మీకు రెండు కలిపి వస్తున్నాయి సమస్యలు అని అంటే ఓకేనా, అప్పుడు అది మీకు ప్రాబ్లం, ఖచ్చితంగా ప్రాబ్లం. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఓకేనా? ఇలా ప్రతి సమస్యను మనం 1 by 1 అనలైజ్ చేసుకుంటూ రావాలి. వీడియో లెంత్ అవుతున్నా కానీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని తగ్గించుకునే ప్రయత్నం లేదా డెఫినెట్ గా ఉందండి. దీనికి ఖచ్చితంగా మనకు ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుందంటే అయితే కొన్ని సందర్భాల్లో మేము కొన్ని చిట్కాలను చెప్తున్నాము ఇప్పటికి కూడా యూట్యూబ్ లో. సో ఆ చిట్కాలు ఫాలో అయినా పర్వాలేదు, లేదు అంటే దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి. మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని టెక్నిక్స్ అనేది చెప్పాను. ఏంటి అది అంటే స్టాప్ అండ్ ప్లే టెక్నిక్. అంటే స్టాప్ అండ్ ప్లే అంటే ఇన్సర్ట్ చేయడము, పడుతున్నప్పుడు తీసేయడము, మళ్ళీ ఇన్సర్ట్ చేయడం. దీని వల్ల ఏమవుతుంది అంటే అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు అనేటివి కొంచెం బలోపేతం అవడం జరుగుతుంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అండి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా మంది కూడా ఈ సమస్య తీవ్రం అయిన తర్వాతనే ట్రీట్మెంట్కి వస్తారండి. ఇకపోతే బయట ఇంగ్లీష్ లో మెడిసిన్స్ అనేవి దీనికి లేవు. ఉన్నాయలా డెడాల్ఫిన్స్, సెడాల్ఫిన్స్, వయాగ్రాలు. ఓకేనా? వాటి వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇకపోతే దీనిలో వచ్చేసి ట్రీట్మెంట్ కి మెడిసిన్ ఇస్తామండి. మెడిసిన్ వచ్చేసి పౌడర్ ఉంటుంది, మాత్రలు ఉంటాయి. ఒక 5 రకాల మాత్రలు ఇస్తాము, ఒకటి ఆయిల్ ఇస్తాము. పౌడర్ వచ్చేసి చూర్ణాలు, 10 రకాల చూర్ణాలు 4 రకాల బస్వాలతో తయారు చేయడం ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే దీనికి ప్లస్ మాస్టర్బేషన్ కి ఇంచుమించుగా సమానమైనటువంటి మాత్రలు మాత్రం కొంచెం వేరే మాత్రలు వస్తాయి. సో 5 రకాల మాత్రలు ఇవి వచ్చేసి నరాల బలానికి, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కాకుండా స్టామినాకి, టైమింగ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆయిల్ ఒకటి ఇస్తామండి. ఈ ఆయిల్ వచ్చేసి ఏంటంటే పురుషాంగం మీద ఉన్నటువంటి నరాలను మళ్ళీ తిరిగి బలోపేతం చేసి బ్లడ్ సర్క్యులేషన్ ని మళ్ళీ నార్మలైజ్ చేయడం కోసం, ఎక్కువ టైమింగ్ ఆపడం కోసం అండ్ మోర్ సైన్స్ ఇంక్రీజ్ కోసం కూడా ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కోర్స్ వచ్చేసి ద కాస్ట్ కూడా మీకు క్లియర్ గా చెప్తామండి. ఎందుకంటే అందరికి ముసుగుల బుద్ధులాట అంటే నాకు నచ్చదు. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు లేదు. ఓకేనా? సో దీని కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్ పర్ మంత్ ఉంటుందండి టోటల్ కోర్స్ కి. ఇంకా దీని వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉన్న వాళ్ళకు హెవీ డోసెస్ కూడా ఉంటాయండి. అది 8000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అయితే స్వర్ణ బస్వాలు కలుపుతాము, 12,000 దాంట్లో స్వర్ణ అండ్ హీరా కలుపుతాము, అండ్ ఫైనల్ 20,000 పర్ మంత్ డోస్ లో స్వర్ణ హీరా బస్వాలు డబుల్ డోస్ అనేది అంటే ఎక్కువ మోతాదులో కల్పిస్తాము. దీనివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కొంచెం త్వరగా పెరగడము, హార్మోన్స్ త్వరగా జనరేట్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇలా ఈ కోర్సెస్ వచ్చేసి ఈ రేట్లలో ఇస్తామని అందరికి ఫిక్స్డ్ ఉంటుంది. ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు. చిన్నపాటి డిస్కౌంట్స్ కూడా ఇస్తాము. అది మీకు మీ సమస్యను తెలియజేసినప్పుడు నేను దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక భయపడుతున్నా, బాధపడుతున్నా ఎవరికి చెప్పుకోవాలో, ఎందుకంటే ఇలాంటి ఎవరితో షేర్ చేసుకోలేము. ఇంట్లో పేరెంట్స్ తో షేర్ చేసుకోలేరు, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేరు, ఇన్సల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ప్రెస్టేజ్ గా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో కింద ఉన్నటువంటి నెంబర్కి నాకు కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది, నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో దాని ద్వారా మీకు ఉన్న సమస్యను తెలియజేసినట్లయితే
మీకు కావాల్సినటువంటి సలహాలని, సూచనల్ని, కౌన్సిలింగ్ని, అవసరమైతే మెడిసిన్స్ కూడా మేము ఇస్తాము. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లేదా దీని మీద ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ మీరు ఇవ్వాలి అని అనుకుంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దీనివల్ల నాకు మరింత మోటివేషన్ లభిస్తుంది. మరింత మంది సమస్యలు ఈ వీడియోస్ అందడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.